ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కొడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ తల్ల ఉంచి కండ్లు మూసుకొని నాతో ఏకీభవించవలసిందిగా ప్రభు నామములో తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యములు జరిగించు గొప్ప దేవుడా, మీ స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి నిత్యము స్తుతులు పొందుతున్న గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నాకు ఉపవాస ప్రార్థన కుడిగను ప్రారంభిస్తుంటుండగా మీ సన్నిధిని ఆహ్వానిస్తున్నామయ్యా, మీ ఆత్మను ఆహ్వానిస్తున్నాం తండ్రి. నీ కృపను దిగనిమ్మని వేడుకొంచున్నామయ్యా, నీకు స్తోత్రాలు. ఈ ఉపవాస ప్రార్థన కుడికలో ఎంతమంది అయితే విశ్వాసంతో, ఆశతో, నిరీక్షణతో అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా దేవా ప్రార్థిస్తున్నానయ్యా, నీకు వందనాలు. నీ గొప్ప కార్యములను యేసుక్రీస్తు నామమున జరిగించండి. వారు ఏ అవసరతలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఇగో భారభరితమైన హృదయంతో వారు ప్రార్థిస్తున్నా అయ్యా, చూస్తున్న దేవుడు తండ్రి నీకు వందనాలు. నీ కార్యములను యేసుక్రీస్తు నామమున వారందరి పక్షంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. పాడుచున్న పాటలో చెప్పబడుతున్న మీ మాటల్లో మీ సన్నిధి ఉంచండి. మీ సేవకురాలు నన్ను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మచేత నన్ను నింపి మీ ఆత్మచేత నన్ను నడిపించున్నానా, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు. ఈ మాటలు వినువారందరికీ మేలు, దీవెన, ఆశీర్వాదము, ఆత్మీయంగా బలపడినట్లు నీ సహాయం అనుగ్రహించున్నాయన. నీ శ్రేష్టమైన వాక్కులు, నీ విలువైన వాక్కులను అయ్యా మీరు వినిపింపజేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో తోడుగా ఉండమని, ప్రార్థనలో ఏకీభించిన వారందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక స్తుతి గీతమును బెసలేలు వచ్చి పాడి ప్రభు నామాన్ని గణపరుస్తుండగా తనతో పాటు కలిసి ప్రభు నామాన్ని గణపరచాలని ప్రభు నామములో కోరుచున్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట ద్వారా ప్రభునామాన్ని కనపరిచిన బెసలేలను బట్టి మనమందరము దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. తనతో పాటు ఏకీభించి ప్రభునామాన్ని కనపరిచిన మీ అందరిని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా దేవుని మాటలను మీతో పంచుకునే కృపను దేవుడు నాకు ఇస్తున్న విధానం బట్టి ఎంతగానో నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానండి. ఈ దిన ఉపవాస ప్రార్థన కుడికలో కూడా మీతో దేవుని మాటలు పంచుకోవాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉన్నాను. ఈ దినం ఉపవాస ప్రార్థన కుడికలో మన అంశము దేవుడు తనకు స్నేహితులుగా చేసుకునే వారి విషయమై ఏ విధంగా స్పందిస్తారు, దేవుడు తనకు స్నేహితులుగా చేసుకునే వారి విషయమై ఏ విధంగా స్పందిస్తారు అను అంశం మీద కొన్ని దేవుని మాటలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మన మూలవాక్యముగా యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. మీ కొరకు నేను చదివి వినిపిస్తున్నానండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. ఎవరికి దేవుని స్నేహితుడని పేరు కలిగిందటండి? అబ్రహామునకు కలిగిందంట. హల్లెలూయా. అబ్రహామును దేవుడు తనకు స్నేహితునిగా పిలుస్తున్నట్లు యాకోబు భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడు తనకు స్నేహితులుగా చేసుకునే వారి విషయంలో ఆయన ఎలా శ్రద్ధ నిలుపుతారు, ఏ విధంగా స్పందిస్తారు అనే అంశం మీద కొన్ని మాటలను మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు స్నేహితునిగా చేసుకొనక మునుపు అబ్రహాము కల్దీలను ఊరిలో నివాసం చేస్తూ ఉండేవాడంట. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మెసొపొతేమియా అనే ప్రాంతంలో దేవుడు, మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యారని స్తెఫను అపోస్తుల కార్యంలో తెలియజేస్తున్నట్లు మనకి కనబడుతుంది. హల్లెలూయా. దేవుడండి ప్రియదేవుని బిడ్డలారా అబ్రహామును ఆ ప్రాంతము నుండి పిలిచారంట. దేని కొరకండి? ఆయనతో స్నేహం చేయట కొరకు, ఆయన స్తుతించుట కొరకు దేవుని బిడ్డలారా అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నారంట. హల్లెలూయా. అయితే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు వెంటనే అబ్రహాము దేవునికి లోబడ్డాడంట. దేవునికి విధేయతను ఆయన చూపించారంటండి. హల్లెలూయా. ఎవరైతే విధేయతను చూపిస్తారో వారితో స్నేహం చేసే దేవునిగా ఆయన ఉన్నారు. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాము మాటను పక్కన పెట్టి వినకపోయినట్లయితే అబ్రాహాముతో దేవుడు స్నేహం చేయకపోను. కానీ వెంటనే అబ్రాహాం ఏం చేస్తున్నారండి? దేవుని మాట విని, దేవుని స్వరము విని విధేయతను చూపించి ఒక కల్దీల అనే ప్రాంతము నుండి హారానుకు వచ్చినట్లు 11వ అధ్యాయము ప్రియదేవుని బిడ్డలారా 26వ వచనంలో మనకి 27 నుండి 32 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ వాక్యంలో మనకి కనబడుతుంది. హల్లెలూయా. అబ్రహాము తండ్రి అయిన తేరాహు దేవుణ్ణి ఎరగనివాడు, ఆయన దేవుణ్ణి ఎరగని వ్యక్తిగా ఉన్నారు. అంతేకాకుండా యూఫ్రటీస్ నది అవతల వారు ఉన్నప్పుడు వారు ఎటువంటి పరిస్థితిని కలిగి ఉన్నారో యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనమును మనం చదివినట్లయితే మనకు కనబడుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు వెంటనే విధేయతను చూపించారంట. హల్లెలూయా. ఆ విధేయతను బట్టి అబ్రహామును దేవుడు ఇష్టపడి స్నేహితునిగా ఆయన ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని స్వరం వింటారో, దేవుని పిలుపుని విని ఆయనకి విధేయతను చూపిస్తారో వారితో సహవాసం చేయడానికి, వారితో స్నేహం చేయడానికి ఇష్టపడే దేవునిగా మనం ఆరాధిస్తున్న ఆయన ఉన్నారండి. హల్లెలూయా. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అబ్రహామును పిలిచిన వెంటనే ప్రియదేవుని బిడ్డలారా అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. హారాను అనే ప్రాంతానికి వచ్చినప్పుడు హారాన్లో వారు కొంతకాలం కాపురం ఉన్నప్పుడు అక్కడ అబ్రహాము తండ్రి అయిన తేరాహు మృతి పొందినట్లు ప్రియదేవుని బిడ్డలారా 32వ వచనం 11వ అధ్యాయం ఆదికాండం మనకు కనబడుతుంది. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు హారానులో మృతి పొందెను. హల్లెలూయా. హారాను ప్రాంతంలో తేరాహు మృతి పొందినట్లు వాక్యం మనకు కనబడుతుంది. మరలా దేవుడు అబ్రహామును పిలుస్తున్నట్లు 12వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళాలన్నప్పుడు వెంటనే
అబ్రహాం ఏం చేస్తున్నాడండి, తన భార్య తన సహోదరుల కుమారుడైన లోతును, తన సహోదరుడు అప్పటికే మరణించినట్లు ప్రియదేవుని బిడ్డలారా ఈ విషయం మనకి ఆదికాండము 11వ అధ్యాయం 28వ వచనములో మనకు కనబడుతుంది. ఏమండి, తన సహోదరుడు చనిపోయాడు కనుక తన సహోదరుని కుమారుని వెంట పెట్టుకొని అబ్రహాము కానానుకు వచ్చినట్లు ప్రియదేవుని బిడ్డలారా 5వ వచనం ఆదికాండం 12:5లో మనం చూడగలం. హల్లెలూయా. అయితే దేవుడు అబ్రహామును పిలిచిన ప్రతి స్థలానికి అబ్రహాము ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాముతోనే దేవుడు ఉంటూ తనతో స్నేహం చేస్తూ ఏమండి తను నడిపిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. హల్లెలూయా. అయితే ఏ విధంగా తన స్నేహితునిగా చేసుకున్న వారి విషయంలో దేవుడు స్పందిస్తారని మన వాక్యం చెప్పుకుంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ప్రియదేవుని బిడ్డలారా అబ్రహాము ఆ విధంగా ఏమండి ఒక కరువు వచ్చినప్పుడు చూడండి 10వ వచనం 12వ అధ్యాయము 10వ వచనంలో అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అయితే అక్కడ ఉన్న ప్రజలు సారా తన భార్య అని తెలిసినప్పుడు ఒకవేళ తనను చంపి తన భార్యను తీసుకొని వెళ్ళిపోతారని చెప్పి సారాయితో అబ్రహాం ఏమన్నారండి, నువ్వు నా చెల్లెలు అని చెప్పు. ఆ విధంగా వారు చెప్పినప్పుడు సారాయిని ఏం చేశారండి, ఫరో రాజు యొద్దకు తీసుకుని వెళ్ళిపోయారంట. ఆమెను ఫరో రాజు యొద్దే ఉంచినట్లు మనం చూస్తాం. అయితే సారాయి ఫరో రాజ్యంలో ఫరో యొక్క గృహములో ఆమె ఉండటాన్ని బట్టి దేవుడు అక్కడ ఏం చేస్తున్నారంట చూడండి 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావ్యాధుల చేత బాధించెను. హల్లెలూయా. సరండి, దేవుడు తన స్నేహితుడిగా ఏర్పరచుకున్న అబ్రహాము భార్య అయిన సారాయిని ఫరో తన ఇంటికి ఎప్పుడైతే తీసుకుని వెళ్ళిపోయాడో ఆ యొక్క సారాయిని బట్టి తన ఇంటి వారందరినీ బాధించడం ప్రారంభించాడంట. వెంటనే ఏమండి ఫరో ఏమిటి విషయం, ఎందుకు ఇటువంటి బాధలు కలుగుతున్నాయని చెప్పి ఏమండి సమస్తమును అన్నిటినీ కనుగొని తర్వాత సారాయి అబ్రహాము భార్య అని తెలిసిన వెంటనే సారాయిని తీసుకుని వెళ్ళి అబ్రహాముకు అప్పచెప్పిన వెంటనే ఆ వ్యాధులన్నీ కూడా ఆగిపోయాయంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన స్నేహితునిగా చేసుకునే వారి విషయంలో ఏమండి ఏ విధంగా స్పందిస్తున్నారో ఇక్కడ వాక్యం మనకు కనబడుతుంది. తన భార్య విషయమే ఫరో ఇంటి వారిని ఆయన మహావ్యాధుల చేత బాధించారంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన పక్షముగా ఉండి మనల్ని బాధించే వారికి తగిన బుద్ధిని చెప్పే దేవునిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తున్నాం అబ్రహాముని ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తారో ముందుగానే 13వ అధ్యాయము 15 నుండి 18 వరకు మనకి కనబడుతుంది. అబ్రహామును తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతములన్నిటినీ కూడా చూపించి ఇగో దక్షిణ తట్టు, తూర్పు వైపు, ఏమంటే పడమట తట్టు, ఉత్తరం వైపు నువ్వు చూడు, ఇగో ఈ ప్రాంతములన్నిటినీ కూడా నీ సంతానములకు నేను ఇవ్వబోతున్నానని ముందుగానే దేవుడు అబ్రహాముకు చూపించినట్లు అక్కడ వాక్యంలో మనకి కనబడుతుంది. హల్లెలూయా. 4వదిగా ప్రియదేవుని బిడ్డలారా మనం చూస్తున్నట్లయితే దేవుడు అబ్రహాముకు కేడుముగా ఉంటానని 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమి జరుగుతుందంటే 14వ అధ్యాయంలో ఒక యుద్ధము జరిగింది. ఏమి యుద్ధం అంటే సొదొమ గొమొర ప్రాంతముల మీదకి ప్రియదేవుని బిడ్డలారా కొంతమంది దేశస్థులైన రాజులు వచ్చి సొదొమ రాజును, గొమొర రాజును, అంతేకాకుండా ఏమంటే అబ్రహాము సహోదరుడైన కుమారుడైన లోతును కూడా తన ఆస్తిని కూడా పట్టుకొని వెళ్ళిపోయారంట. ఈ విషయం తెలుసుకున్నటువంటి అబ్రహాము తన పని వారందరినీ కూడా తన సేవకులందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఆ రాజులతో యుద్ధము చేసి ఏమండి సొదొమ గొమొర రాజుల యొక్క ఆస్తిని ఏమండి తన సహోదరుని కుమారుడైన లోతు ఆస్తిని వాటన్నిటిని తీసుకుని వచ్చి వారికి అందజేస్తారంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయంలో కొంత భయంతో ఉన్నాడంటే ఎవరండి, అబ్రామ్. నేను ఎంతమంది రాజుల మీదకి వెళ్ళి యుద్ధము చేసి అన్నిటిని కూడా జయించి వచ్చాను, ఇక మీదట వారు నా విషయంలో ఏ విధంగా వ్యతిరేకంగా పనిచేస్తారని అబ్రహాం ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడంటే ఏమనంటే, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను. నేను నీకు కేడముగా ఉంటాను, నువ్వు ఎవరి విషయమై భయపడవద్దు,
నేను నీకు కేడముగా ఉంటాను. కేడము అనగా డాలు అని అర్థమండి. హల్లెలూయా. ఇగో నేను ఒక డాలుగా ఉన్నాను, నీ విషయంలో నేను ముందుగా నిలబడి నీ పక్షముగా యుద్ధము చేసే దేవునిగా నేను ఉన్నాను, నీవు భయపడవలసిన పని లేదని దేవుడు అబ్రహామునకు ఒక అభయాన్ని ఇచ్చినట్లు ఇక్కడ వాక్యములో మనకి కనబడుతుంది. అంతేకాకుండా ప్రియమైన బిడ్డలారా, నిందను తీసివేసి అభివృద్ధినిస్తానని మాట్లాడుతున్న దేవునిగా 17వ అధ్యాయం 1 నుండి 5 వరకు మనం చూస్తే కనబడుతుంది. అబ్రహాము ప్రియమైన బిడ్డలారా సారాయి మాట విని ఏమండి, ఇంకా మన వృద్ధాప్యంలోకి వచ్చాం కదా, మనకు సంతానము కలుగదు కనుక ఇక మన దాసి అయిన హాగరుతో పోయి ఆమె వల్ల నువ్వు సంతానమును కలుగు చేసుకోనమని అబ్రహామునకు చెప్పినప్పుడు అబ్రహాము ఆ విధంగా వెళ్ళి ఒక నింద కలిగిన వాడిగా దేవుని దృష్టిలో మారిపోయాడటండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు కుమారుని ఇస్తారని ముందుగానే తను పిలిచినప్పుడే 12వ అధ్యాయం ఆదికాండంలోనే ఆయన వాగ్దానం చేశారు. అయితే ఆ వాగ్దానమును ఆలస్యం అవుతున్న కొలది సారా మాట విని ఏం చేస్తాడంటే కొంత తొందర పడ్డాడంట అబ్రహాము. అయితే ఆ విషయంలో దేవుడు మరలా ఇగో నీ మీద ఉన్న నిందను తీసివేసుకో, నా దృష్టికి నువ్వు నిందారహితుడిగా ఉండు, నిన్ను అత్యధికంగా నేను అభివృద్ధి పరుస్తానని దేవుడు అక్కడ మాట్లాడుతూ దేవుని బిడ్డలారా అక్కడ అబ్రహాము అనే పేరును అబ్రహాముగా కూడా మార్చినట్లు 5వ వచనంలో మనకు కనబడుతుందండి. మరి ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతిని గనక నీ పేరు అబ్రహాము అనబడుతుంది అని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియదేవులారా, దేవుడు తన స్నేహితునిగా ఏర్పరచుకున్న వారి విషయంలో ఏ విధముగా ఆయన స్పందిస్తూ ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి ఆయన నడిపిస్తున్నారో వాక్యాల్లో మనం చూడగలం. ప్రియదేవులారా, అంతేకాకుండా ఏమండి అబ్రహామును దర్శించిన దేవునిగా 18వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో మనకు కనబడుతుంది. 2 దేవదూతలతో పాటు కలిసి యెహోవా ఆయన యొద్దకు వచ్చి ఆయనకు కనబడెను అని 18:1 మనం చూడగలం. అక్కడ అబ్రహాముతో ఆ దినము ఏమండి ఆయన ఉండి అక్కడ అబ్రహామును సారాయిని కూడా ఆశీర్వదించి ఇగో మీకు ఇచ్చిన వాగ్దానమును నేను నెరవేర్చబోతున్నాను, ఇగో 1 సంవత్సరం కాలమునకు నీ భార్య అయిన సారా కుమారుని కంటుందని దేవుడు అక్కడ ఆశీర్వదించి వెళ్ళినట్లు వాక్యంలో మనకి కనబడుతుందండి. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రార్థన చేస్తే ఏమండి బాగు చేసే దేవునిగా కూడా 20వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనబడుతుంది. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాములకు ఏదైనా నేను దాచ్యదనా ఈ విషయం మనకి ప్రియదేవుని బిడ్డలారా చూడండి, మనం చూసుకున్నట్లయితే ఆ విషయం మనకి ప్రియదేవుని బిడ్డలారా ఆదికాండము 18వ అధ్యాయము ఏమండి 19వ వచనంలో మనం చూడగలం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారి నీతి న్యాయములు జరిగించినట్లు యెహోవా మార్గమును గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. 17వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యం అబ్రహామునకు దాచెదనా. మొదట 17వ వచనంలో మనం చూస్తున్నాం. నేను ఏది కూడా అబ్రహామునకు దాచను, ప్రతి విషయాన్ని కూడా అబ్రహాములకు నేను తెలియపరుస్తాను. ఎందుకంటే అబ్రహాము నాకు స్నేహితుడై ఉన్నాడు. ఒక స్నేహితునికి మీకు ఒక స్నేహితుడు ఏ విధంగా అయితే ఏమండి ఏది దాయకుండా చెప్తారో దేవుడు కూడా ఏమండి అబ్రహామునకు ఏది కూడా దాయకుండా అన్నిటినీ చెప్తున్న దేవునిగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా రాబో తరమున కూడా నీతి న్యాయములను ఏమండి గైకొనినట్లు ఇక అబ్రహాము నేను ఏర్పరచుకుని ఉన్నానని మనం చదువుకున్నాం 19వ వచనంలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా 21వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పటికీ వాగ్దానం చేస్తున్న దేవుడు 100 ఏండ్ల వాడైన అబ్రహామునకు కుమారుని ఇచ్చినట్లు కూడా మనం చూడగలం. హల్లెలూయా. 24వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అన్ని విషయంలో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లు అక్కడ వాక్యములో మనం చూడగలం. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని ఆశీర్వాదములు దేవుడు పిలిచినది మొదలుకొని అబ్రహాముతోనే ఉంటూ అబ్రహామునకు సమస్తమును కూడా బయలుపరుస్తూ అబ్రహామునకు కేడముగా ఉంటూ అబ్రహాంతో మాట్లాడుతూ దర్శనముల ద్వారా మాట్లాడుతూ ప్రియదేవుని బిడ్డలారా ఇన్ని విధాలుగా దేవుడు ఎందుకు తోడుగా ఉన్నారంటే అబ్రహామును దేవుడు తనకి స్నేహితునిగా చేసుకున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇంతవరకు దేవుడు స్నేహించే వారి విషయంలో ఎటువంటి శ్రద్ధను ఆయన నిలుపుతారు, ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా తోడుగా ఉండి నడిపిస్తారో మనం తెలుసుకుని ఉన్నాం. ఈ సమయంలో ప్రియదేవుని బిడ్డలారా అయితే అబ్రహాము చేత స్నేహితుడని పిలిపించుకుంటున్నటువంటి అబ్రహాము ఎటువంటి ఆత్మీయతను కలిగి ఆ ప్రేమను ఇంకా ఎక్కువగా
రెట్టింపు చేసుకుంటున్నారో వాక్యంలోని కొన్ని వాక్యములను ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో మనం తెలుసుకుందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ముందుగా మనం అబ్రహాం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదట అబ్రహాం పేరు మనం చెప్పుకున్నాం, అబ్రాము అని. అబ్రాము అనే పేరునకు గౌరవనీయుడైన తండ్రి అని అర్థమటండి. అబ్రహాం అనే పేరునకు అనేక జనములకు తండ్రి అని అర్థమట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనేక జనములకు తండ్రిగా ఆయన చేయబోతున్నారు కనుక అబ్రామును అబ్రహాముగా దేవుడు మార్చినట్లు ఏమండి ఆదికాండం 17:5 మనం చదువుకొని ఉన్నాం. హల్లెలూయా. తేరావు కుమారుడుగా అబ్రహాం అటండి హెబ్రీలకు మూల పురుషుడిగా ఉన్నాడని రోమియోలకు రాసిన పత్రిక 4:1 మనం చూడగలం. హల్లెలూయా. హెబ్రీలకు మూల పురుషుడని ఏమండి రోమియోలకు రాసిన పత్రిక 4:1 మనకు కనబడుతుంది. విశ్వాసులకు తండ్రి అని గలతీ 3:7 మనం చూడగలం. అంతేకాకుండా దేవునికి స్నేహితుడని యాకోబు 2:23, అంతేకాకుండా యెషయా గ్రంథము 41:8, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ మనం చూడగలం. హల్లెలూయా. అయితే దేవుడు మెసొపొతేమియా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు తనకు ప్రత్యక్షమై ఆయనను పిలిచి ఉన్నారని స్టెఫను అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 1వ ఏమండి మరొకసారి అబ్రహాం గురిని తెలియపరిచినట్లు అక్కడ మనం వాక్యంలో చూడగలం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే అబ్రహాము ఎంతగా దేవుని దగ్గర నుండి ప్రేమను పొందుకుంటూ దేవుని చేత ప్రేమింపబడడానికి అబ్రహాములో ఉన్న ఆత్మీయతను కూడా కొన్ని వాక్యముల ద్వారా మనం ధ్యానం చేసుకొని ఈ ఉపవాస ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే దేవునికి విధేయత కలిగిన వ్యక్తిగా అబ్రహామును మనం చూడగలం. ఈ విషయం మనకి 12:1 కనబడుతుందండి. దేవునికి ఎటువంటి విధేయత అండి? విధేయత కలిగిన వాడుగా అబ్రహాము ఉన్నాడు. దేవుని మాటకు లోబడే వ్యక్తిగా అబ్రహాము ఉన్నట్లు ఆదికాండం 12:1 మనం చూడగలం. ప్రియదేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తే అబ్రహాము ప్రతి విషయమందు కూడా ప్రార్థన చేసే ఆత్మీయతను కలిగి ఉండేవాడంట. ఈ విషయం మనకి ఆదికాండము 12వ అధ్యాయము ప్రియదేవుని బిడ్డలారా ఏమండి 7వ మనకు కనబడుతుంది. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాను. అక్కడి నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికును మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తనకు ప్రత్యక్షమైన ప్రతి స్థలంలో కూడా అబ్రహాము బలిపీఠము కట్టి దేవునికి తన కృతజ్ఞతను తెలియపరచడమే కాకుండా అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసే ఆత్మీయత, అంటే దేవునితో మాట్లాడే ఆత్మీయతను కలిగి అబ్రహాము ఉండేవాడంట. హల్లెలూయా. గనుకనే అబ్రహాము దేవునికి స్నేహితునిగా పిలువబడ్డాడండి. స్నేహితులు అనగా ఇరువురు స్నేహితులు ఒకరితో ఒకరు ఏంటండి ప్రతి విషయం కూడా సంభాషణ చేస్తూ ఉంటారు, ప్రతి విషయాన్ని కూడా మాట్లాడుతూ ఉంటారు. అట్టి రీతిగానే దేవుడు తనతో మాట్లాడినప్పుడు వెంటనే అక్కడ బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి తాను కూడా దేవునితో మాట్లాడే ఆత్మీయతను అబ్రహాము కలిగి ఉండేవాడంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునితో స్నేహం చేస్తున్న మనము దేవునితో మాట్లాడే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థన చేస్తున్న మనము దేవునితో మాట్లాడే ఆత్మీయతను కలిగి ఉండాలి. అప్పుడే దేవుని ద్వారా ప్రేమింపబడతాం, దేవుని ద్వారా ఏమంటే స్నేహాన్ని పెంచుకోగలం. హల్లెలూయా. చాలామంది ఉపవాసం ఉంటారు కానీ ఉదయం నుండి సాయంకాలం వరకు ఏవేవో విస్తారమైన పనుల చేత సమయమునంతా వృధాపరిచి సాయంకాలమున ఏదో చిన్న ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన ముగించేవారు చాలామంది మనకు ఎదురవుతుంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చేస్తున్న నీవు ఆ దినమంతా కూడా దేవునితో మాట్లాడాలి. నీ విషయములన్నిటినీ కూడా దేవునికి తెలియపరచాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ ప్రార్థన విజ్ఞాపనలు ఆయనకి తెలియపరచాలి. హల్లెలూయా. అప్పుడే ఆయన నీతో స్నేహం చేయగలరు, నీవు ఆయనతో స్నేహం చేసే ఆత్మీయతను కలిగి ఉండగలరండి. హల్లెలూయా. దేవుడు తనకు ప్రత్యక్షమే మాట్లాడు ప్రతి స్థలంలో కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడండి? బలిపీఠం కట్టి తాను కూడా దేవునితో మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. అంటే దేవునితో తన స్నేహాన్ని ఇంకా మరి ఎక్కువగా పెంచుకునే ఆత్మీయతను అబ్రహాము కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే ఈ విషయాలు బలిపీఠం కట్టినట్లు ప్రియదేవుని బిడ్డలారా చూడండి, ఆదికాండము
ఏమండి 13వ అధ్యాయం 4వ వచనము, 13వ అధ్యాయం 18వ వచనంలో మనకి కనబడుతుంది. అయితే మనము కూడా ఇటువంటి బలిపీఠము కట్టి ఒక స్థలాన్ని ఏర్పరచుకొని, ఏమంటే బలిపీఠం అనగా ప్రార్థనా స్థలం అండి. ఆ ప్రార్థనా స్థలాన్ని మనం ఏర్పరచుకొని అక్కడ ప్రతి విషయాన్ని దేవునికి తెలియపరిచి దేవునితో మాట్లాడే ఆత్మీయతను కలిగి ఉండాలని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడుతుందండి. కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థన విజ్ఞాపనలను ఆయనకు తెలియజేయనీయుడి అని, ఆయనకు చెప్పాలని అక్కడ వాక్యంలో మనం చూడగలం. హల్లెలూయా. మనము దేవునితో మాట్లాడే ఆత్మీయతను కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం మనం చూడగలం. మూడవదిగా చూస్తే సమాధానకరమైన మనసును అబ్రహాం కలిగి ఉన్నాడంట. ఏమండి, సమాధానకరమైన మనసు ఎక్కడైనా మనం చూసుకున్నట్లయితే ప్రియదేని బిడ్డలారా, అబ్రహాము అంతేకాకుండా అబ్రహాము సహోదరుని కుమారుడు లోతు ఇరువురు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తిపాస్తులు వారికి కలిగాయంట. అయితే ఈ ఆస్తిపాస్తుల విషయంలో, ఈ పశువుల విషయంలో అబ్రహాము కాపర్లకు లోతు కాపర్లకు కూడా వివాదాలు కలహాలు ఏర్పడుతున్నప్పుడు అబ్రహాము ఏమంటే ఆ వివాదాన్ని పెంచలేదు, కానీ అక్కడ సమాధానంతో ఏం చేశారండి, అక్కడ ఒక సమస్యను పరిష్కరించినట్లు ప్రియదేని బిడ్డలారా ఆదికాండం 13వ అధ్యాయము ఏమంటే మనం చూసుకున్నట్లయితే 8వ వచనంలో మనకు కనబడుతుందండి. కాబట్టి అబ్రహాము, మనం బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహము ఉండకూడదు. మన సమాధానకరంగా వేరైపోదాం. నువ్వు ఏ ప్రాంతాన్ని ఏర్పరచుకుంటావో ఆ ప్రాంతాన్ని ఏర్పరచుకొని నీ ఆస్తిని నీ పశువులను తీసుకొని వెళ్ళి ఆ స్థలంలో నివాసాన్ని ఏర్పరచుకో. నేను వేరొక స్థలం దగ్గర నా నివాసాన్ని ఏర్పరచుకుందాం. అప్పుడు మన ఇద్దరం కూడా సమాధానకరంగా ముందుకు వెళ్ళగలం. కలహాలు మనకి ఉండకూడదు అని ఒక సమాధానకరమైన మనస్సును ప్రియదేని బిడ్డలారా అబ్రహాము కలిగి ఉన్నాడంట. ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో సమాధానపరచువారు ధనులు, వారు దేవునికి కుమారులు అనబడుదురు అని వాక్యం మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో. హల్లెలూయా. ఎవరైతే సమాధానకరమైన మనస్సు కలిగి ఉంటారో వారు దేవునికి కుమారులుగా ఉంటారంట. హల్లెలూయా. అబ్రహాము ఎవరి కుమారుడిగా చేయబడ్డాడండి? దేవునికి కుమారుడిగా చేయబడ్డాడు, దేవునికి స్నేహితునిగా చేయబడ్డాడంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా సమాధానపరిచే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలి, దేవుడు మనతో స్నేహం చేయాలంటే ఏమంటే కలహములను దూరము చేసి, ఏమంటే బంధువుల మధ్య అవ్వచ్చు, కుటుంబముల మధ్య అవ్వచ్చు, సమాధానపరిచే ఆత్మీయతను ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఆయన ఇష్టపడతారంట, వారిని ఆయన కుమారులుగా ఆయన చేసుకుంటారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇటువంటి ఆత్మీయతను ఎవరు కలిగి ఉన్నారండి? అబ్రహాము కలిగి ఉన్నాడంట. 4వదిగా మనం చూస్తే దశమ భాగం ఇచ్చే ఆత్మీయతను కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. సొదొమ గొమొర్రా రాజుల పక్షంగా యుద్ధములకు వెళ్ళి తను తిరిగి వచ్చిన తర్వాత తనకు ఎదురైనటువంటి సాలేము రాజైన ప్రియదేని బిడ్డలారా మెల్కీషెదెకునకు తన వాటన్నిటిలో కూడా అన్నిటిలో 10వ వంతు అయిన అబ్రహాము చెల్లించినట్లు 14వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 22లో మనకు కనబడుతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. 14వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలం. 14వ అధ్యాయము 20వ వచనంలో తనకు ఉన్న ఆస్తి అంతట్లో కూడా 10వ వంతును ఇచ్చే వ్యక్తిగా. కనుక ప్రియదేని బిడ్డలారా ఉపవాస ప్రార్థనలు చేస్తున్న మనము దేవుడు ఆజ్ఞాపించిన విధముగా దశమ భాగం ఇచ్చే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ విషయం మనకి మలాకి 10వ వచనంలో కనబడుతుంది. నీ మందిరంలో నీ ఆహారం ఉన్నట్లు నువ్వు 10వ వంతు తీసుకుని వచ్చి నీ మందిరములో నువ్వు అప్పగించాలని చెప్పి ఆ మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలం. హల్లెలూయా. ఇటువంటి ఆత్మీయత, వాక్యము నెరవేర్పు కలిగిన ఆత్మీయతను అబ్రహాము కలిగి ఉన్నాడంట. అంతేకాకుండా దేవుని ద్వారానే నేను ఆశీర్వదింపబడ్డానని ఎరిగిన ఆత్మీయతను కలిగి ఉన్నాడంటే ఎవరండి? అబ్రహాం. హల్లెలూయా. హల్లెలూయా. సొదొమ గొమొర్రా రాజు యుద్ధమునకు తిరిగి ఆస్తిని ఏమండి పనివారిని వారందరిని తీసుకుని వచ్చిన తర్వాత ఆస్తి అంతటిని కూడా అబ్రహామునకు ఇవ్వబడాడంట సొదొమ రాజు. అయితే వాటిని అబ్రహాం తీసుకోలేదంట. ఈ ఆస్తినిచ్చి నీవే అబ్రహామును గొప్ప చేసావనే ఆ పేరు నాకు వద్దు, నేను దేవుని వల్లనే ఆశీర్వదింపబడతాను తప్ప మనుషుల వలన నేను ఆశీర్వదింపబడను, దేవుడే నన్ను ఆశీర్వదించాలని ఒక మంచి దేవునితో సహవాసం కలిగిన ఆత్మీయతను అబ్రహాము కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. ఈ విషయం మనకి ఆదికాండం 14వ అధ్యాయం 22వ వచనంలో చూడగలం. హల్లెలూయా. దేవుని మహిమపరిచే ఆత్మీయత అంటే దేవుని ద్వారానే నేను ఆశీర్వదింపబడాలి, కానీ నీవిచ్చిన కానుకలు నీవిచ్చిన ఆస్తిపాస్తులు నేను తీసుకోను
అని అక్కడ అబ్రహాము ఏమండి మొహమాటము లేకుండా చెప్పినటువంటి మంచి ఆత్మీయతను కలిగిన వ్యక్తిగా అబ్రహామును మనం చూడగలం. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గింపు స్వభావము కలిగిన ఆత్మీయతను అబ్రహాము కలిగి ఉన్నాడంట. ఈ విషయం మనకి ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో మనకు కనబడుతుందండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడా తెగించుచున్నాను. తనను దేవుని దగ్గర ఏమండి ధూళితోనూ బూడిదతోనూ పోల్చుకొని, అయ్యా నీతో మాట్లాడడానికి నేను అర్హుడను కాదయ్యా, ధూళియు బూడిదనైన నేను ఇగో నీతో మాట్లాడాలనుకుంటున్నాను. సొదొమ గొమొర్రా పట్టణం మీదకి నీ కోపం రాబోతుంది, సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అవబోతుంది కనుక ఇగో నా సహోదరుని కుమారుడు అక్కడే ఉన్నారు, వారి కుటుంబం అక్కడే ఉన్నారు, ప్రభువా ఆ ప్రాంతాన్ని కాపాడు నాయనని తను తాను తగ్గించుకొని దేవుని యొద్ద ప్రార్థన చేసే వ్యక్తిగా అబ్రహాం కనబడుతున్నారండి. హల్లెలూయా. ఎంతగా తను తగ్గించుకుంటున్నాడంటే ధూళియు బూడిదతో తను పోల్చుకొని ప్రార్థన చేసే ఆత్మీయతను అబ్రహాము కలిగి ఉన్నారంట. హల్లెలూయా. దేవుని మాట వినే ఆత్మీయతను కలిగి ఉన్న వ్యక్తిగా ప్రియదేవుని బిడ్డలారా చివరగా మనం చూస్తాం. చూడండి ఆదికాండము 26వ అధ్యాయము ప్రియదేవుని బిడ్డలారా 5వ వచనము నేను చదువుతున్నానండి. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొన్నని చెప్పాను. ఈ విషయము దేవుడు ఇస్సాకుతో చెప్తున్నారు. ఇగో నీ తండ్రి నా మాట విన్నాడు, నీ తండ్రి నా ఆజ్ఞలు గైకున్నాడు కనుక నీవు అట్టి రీతిగా నా మాట విని నా ఆజ్ఞలు గైకున్నట్లయితే నిన్ను నేను అట్టి రీతిగా ఆశీర్వదిస్తానని దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నట్లు 26వ అధ్యాయము ప్రియదేవుని బిడ్డలారా 5వ వచనములో మనం చదువుకుని ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాంతో స్నేహం చేస్తూ అబ్రహాము మీద శ్రద్ధ నిలిపి అబ్రహాం విషయంలో ఏ విధంగా స్పందించి ప్రతి విషయంలో అబ్రహాముకు తోడుగా ఉండి ఏ విధంగా ఆయన కార్యాలు చేస్తారో వాక్యాల్లో మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా అబ్రహాము దేవుని ప్రేమించి ఏమండి అబ్రహాము దేవుణ్ణి ప్రేమించి ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నాడో మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా అబ్రహాముకు దేవుడిచ్చిన కుమారుని ఏమండి నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వాలి, నాకు దహన బలిగా మోరియా దేశంలోకి వెళ్ళి ఏమండి నేను చూపించు పర్వతం మీద దహన బలిగా నీ కుమారుని అప్పగించని దేవుడు మాట్లాడినప్పుడు ఏమండి వెనకాడక కుమారుని తీసుకొని వెళ్ళిపోయి ప్రియదేవుని బిడ్డలారా దహన బలిగా అర్పించడానికి వెనుకంచలు వేయలేని వ్యక్తిగా అబ్రహామును మనం చూడగలం. హల్లెలూయా. అంటే ఎంతగా దేవుణ్ణి అబ్రహాం ప్రేమిస్తున్నారో దేవుని వాక్యంలో మనకి కనబడుతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుడితో అబ్రహాం ఏం చేస్తున్నాడండి స్నేహం చేస్తున్నట్లు మన వాక్యాలు ఎంతవరకు చెప్పుకున్నాం. అంతేకాకుండా దేవుణ్ణి అబ్రహాము నమ్మాడంట. ఈ విషయం మనకి ఆదికాండము 15:6లో మనకి కనబడుతుంది. అంటే హృదయపూర్వకంగా ఇంకా దేవుని నమ్మి తన సర్వస్వమును కూడా దేవునికి అప్పగించుకున్నటువంటి మంచి ఆత్మీయత కలిగిన ఏమండి మంచి స్నేహితుడిగా అబ్రహాము దేవునికి కనబడుతున్నాడండి. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అని ఆదికాండం 15:6వ వచనంలో మనం చూస్తాం. అంటే పరిపూర్ణంగా దేవుడు నాకు అన్యాయం చేసేవాడు కాదు, దేవుడు ఏదడిగినా నేను ఇచ్చేస్తానని కుమారుని సైతం ఇవ్వడానికి ఆయన వెనుకంచ వేయలేదు. అంటే అంతగా దేవుణ్ణి అబ్రహాము నమ్మాడటండి. హల్లెలూయా. గనుకనే ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అబ్రహాముని తనకు స్నేహితునిగా ఆయన చేసుకున్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అయితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తనతో సహవాసం చేయడానికి తనతో స్నేహం చేయడానికి ఆయన పిలుస్తూనే ఉన్నారంట. ఈ విషయం మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో కనబడుతుందండి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు పిలుస్తున్నారంట. దేని కొరకండి? తనతో సహవాసం చేయడానికి, తన కుమారునితో సహవాసం చేయడానికి దేవుడు పిలుస్తున్నారంట. పిలిచిన ఆయన నమ్మదగిన వాడని అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నారండి. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారునితో సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు. దేని కొరకండి? ఆయనతో సహవాసం చేయాలి, ఆయనను నమ్మాలి, అబ్రహాము వంటి ఆత్మీయతను కలిగి ఉండాలని దేవుడు దినమెల్లా కూడా
తన చేతులు చాస్తూ ఆయన పిలుస్తూనే ఉన్నారంట. హల్లెలూయా. ఎవరైతే ఆ పిలుపుకు విని ఆ పిలుపునకు లోబడి ఆయనకు లోబడతారో వారికి దేవుడు ఏం చేస్తారంట? చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 22వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే 21వ వచనం, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. పిలిచిన పిలుపు విని ఎవరైతే ఆయనకు లోబడతారో, ఆయన సహవాసములకు ఎవరైతే విధేయతను చూపిస్తారో వారికి దేవుడు ఏం కలుగు చేస్తారంట? ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుందండి. ఈ దినం చాలామందికి సమాధానము లేదు. వేదన, దుఃఖము, బాధ, మా పరిస్థితులు ఎప్పుడూ మారుతాయి. కుటుంబంలో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తండ్రి కుమారుల మధ్య సమాధానం లేదు, తల్లి కుమార్తెల మధ్య సమాధానం లేదు, అత్తా కోడళ్ళ మధ్య సమాధానం లేదు. కుటుంబములన్నీ కూడా అసమాధానంతోనే ముందుకు వెళుతున్నాయి. అయితే వీరు దేవునితో సహవాసం చేస్తే, ఈ కుటుంబంలో ఎప్పుడు దేవుని యొద్దకు వచ్చి ఆయన పిలుపు విని ఆయనకు లోబడి ఆయనతో సహవాసం చేస్తే ఆ కుటుంబములకు దేవుడు ఏంటి ఇస్తానంటున్నారండి? సమాధానం ఇస్తానంటున్నారు, మేలు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమాధానం ఇచ్చే దేవుడు, మేలు చేసే దేవుడు ఆయన ఉన్నారు గనక ఆయన సహవాసం నాకు ప్రతి ఒక్కరు రావాలని, ఆయన స్నేహమును ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలని ప్రభువు నామములో దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది దేవునితో కాకుండా దేనితో వారు సహవాసం చేస్తున్నారంట? చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రికలో మనం వెళ్ళినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడి లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా. దేవుడు స్నేహం చేయడానికి పిలుస్తుంటే, దేవుడు మేలు చేయడానికి పిలుస్తుంటే, దేవుడు సమాధానం ఇవ్వడానికి పిలుస్తుంటే ఆ పిలుపుని విడిచి చాలామంది దేనితో సహవాసం చేస్తున్నారండి? లోకముతో సహవాసం చేస్తున్నారు. లోకమును చూసి లోకమును ఆశిస్తున్నారు. ఈ లోకము శాశ్వతం అనుకుంటున్నారు. ఈ లోకము కొరకే బ్రతుకుతూ వారి జీవితమును వ్యర్థము చేసుకుంటున్నారు. చాలామంది మనశ్శాంతి లేక వారు ఏమి చేసుకుంటున్నారో కూడా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకొని ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన వారిని మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుందండి. కానీ లోకముతో సహవాసం చేసి లోకమును స్నేహించి ఏమైపోతున్నారంట? దేవునికి శత్రువులు అయిపోతున్నారంట. ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. లోకమంతా కూడా పాపముతో నింపబడి ఉంది. లోకమంతా శరీరేచ్ఛలతో నింపబడింది. ఈ శరీరేచ్ఛలను ప్రేమించి ఏమండి పాపమును ప్రేమించి తిరుగువారందరూ కూడా దేవునికి శత్రువులుగా మారుతారంట. దేవునికి శత్రువులుగా మారిపోతే ఇక నీవు ప్రార్థన చేసినా దేవుడు వినే పరిస్థితులు అయినా లేరు. దేవుని బిడ్డలారా, గనుక ఆయన పిలిచినప్పుడే ఆ స్నేహమునకు లోబడి లోకమును లోక స్నేహమును విడిచి దేవునితో సమాధానం ఎవరైతే పడతారో వారికి మేలు చేస్తానంటున్నారు, సమాధానం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. ఈ లోకమును విడిచిపెడదాం ప్రియ దేవుని బిడ్డలారా. లోకం వైపు చూడొద్దు దేవుని బిడ్డలారా. లోకమంతా పచ్చగా కనబడవచ్చు, లోకమంతా కూడా అందంగా కనబడవచ్చు, కానీ ఇది ఒక దినాన్ని ఏమైపోబోతుందంట? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో మనం వెళ్ళినట్లయితే యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు ఏమవుతారంటండి? నిరంతరము నిలుస్తారంట. హల్లెలూయా. లోకమును దాని ఆశయ కూడా గతించిపోబోతున్నాయి. ఎందుకు ఈ లోకంతో మనం స్నేహం చేయడు? ఎందుకు ఈ లోకమును చూచి దేవుని శత్రువులుగా మారిపోయి ఏమండి సమాధానమును కోల్పోయి ఏమండి బాధలు మనం తెచ్చుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుడు పిలుస్తున్నారు ఏమండి ఆయన కుమారునితో సహవాసం చేయడానికి, ఆయనతో స్నేహం చేయడానికి దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు అబ్రహాము వలె లోబడి విధేయతను చూపించి ఎవరైతే అబ్రహాము వంటి నమ్మకమైన ఆత్మీయతను కలిగి ఉంటారో వారికి ఆయన మేలు చేస్తానంటున్నారు. వారి
విషయంలో ఆయన శ్రద్ధ నిలుపుతానంటున్నారు. వారి విషయంలో ప్రతి విషయంలో కూడా స్పందించి ఎక్కడికక్కడ ఆయన సహాయం చేసి వారిని ఆదుకుంటానని దేవుడి దినం మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని స్నేహితుడని పేరును పొందుకున్నాడండి. హల్లెలూయా. మరి మనము దేవుని స్నేహితులుగా, దేవుని స్నేహితురాండ్లుగా పిలువబడుతున్నామా? దేవుడు మళ్ళీ చూస్తున్నప్పుడు మనతో ఆయన స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారా? అటువంటి ఆత్మీయత అబ్రహాము వలె మనం కలిగి ఉన్నామా? ఈ యొక్క ఉపవాస ప్రార్థన కొడుకులో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము వంటి ఆత్మీయతను కలిగి లోకమును విడిచి, లోక స్నేహాన్ని విడిచి దేవునితో స్నేహం చేద్దాం, దేవునితో సహవాసం చేద్దాం, సమాధానమును పొందుకుందాం, మేలు పొందుకుందాం. అబ్రహాము వలె నూరంతర దీవులను మనం పొందుకుందాం. అటువంటి ఆత్మీయతతో దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను విన్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందామండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా విశ్వాసంతో నమ్మండి. దేవుడు నా పక్షముగా మేలు చేస్తారని, ఆయనతో సహవాసం చేస్తే దేవుడు సమాధానం ఇస్తారని, మేలు చేస్తారని, దేవుడు మనతోనే ఉండి మనల్ని ఆదుకుంటూ ఆయన నడిపిస్తారని ఎంతవరకు దేవుని మాటలను విన్నాం కనుక అటువంటి ఆత్మీయతతో అబ్రహాము వలె పరిపూర్ణంగా దేవుని నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేస్తారండి. ఈ దినం దేవుడు ఆయన మాటలు విన్న మీ అందరి పక్షంగా కూడా మేలు చేయబోతున్నారు, సమాధానం ఇవ్వబోతున్నారు. విశ్వాసంతో నాతో ఏకీపించి ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు నేను భారంతో ప్రార్థన చేస్తాను. అందరూ తల ఉంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభునామంలో కోరుచున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, ప్రార్థనలను వినే దేవుడా, ప్రార్థనలను ఆలకించే దేవుడా, సమాధానం ఇచ్చే తండ్రి, మేలు చేసే ప్రభువా మీకు వందనాలు. నీతో స్నేహం చేయాలని, నీతో సహవాసం చేయాలని మమ్మల్ని పిలుస్తున్న గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నా. నీతో మేము మాట్లాడాలని, మీరు మాతో మాట్లాడాలని ఇష్టపడుతున్న గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ మాటలను మీరు వినిపింపజేశారు, నీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మాటలు విన్నా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. ఆత్మీయతలో, విశ్వాసంలో, ప్రార్థనలో, ప్రతి విషయంలో బలవంతులుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. ఎవ్వరూ ఎటువంటి అవిశ్వాసంలోకి వెళ్లకుండా, ఈ లోకమును, లోక పరిస్థితులను చూచి అపనమ్మకలోకి వెళ్ళిపోకుండా అయ్యా నీ వైపు చూస్తూ, నీ మాటల వైపు చూస్తూ, నీ మాటల మీద దృష్టి ఉంచి ప్రభా విశ్వాసంలో బలవంతుల వలె, అబ్రహాము వలె జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నాతో ఏకీపించి ప్రార్థిస్తున్నా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించున్నాను. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ సర్వమును ఎరుగున దేవుడు, సర్వమును చూస్తున్న తండ్రి అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఒకవేళ ఎవరైనా బలహీనలుగా ఉండి నాతో ప్రార్థిస్తున్నారేమో తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎటువంటి బలహీనత ఉన్నా బాగు చేయగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, యెహోవా రఫావైన దేవుడు తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీ గాయపడిన హస్తం ద్వారా ప్రతి ఒక్కరిని బలహీనులుగా, అనారోగ్యంతో బాధపడుతున్నా వారి మీద నీ హస్తం చాపమని ప్రార్థిస్తున్నాను. మీ హస్తము చాపమని ప్రార్థిస్తున్నాను. మీ రక్తమును వారి మీద ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బలహీనతను, ప్రతి అనారోగ్యమును అయా యేసుక్రీస్తు నామములో బలహీనులుగా ఉన్న ప్రతి శరీరముల నుండి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క శరీరముల నుండి యేసుక్రీస్తు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నాయన. అయా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ శక్తితో వారిని తాకండి, నీ ఆత్మతో వారిని తాకండి. మీరు వారిని ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణ ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీ స్తోత్రములు. మహిమ కలిగిన తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మాకు హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబములందరినీ మీరు దీవించండి అయ్యా. మిగోనా నీ మాటలు వింటూ ఆత్మీయంగా బలపడుతున్నా నీ బిడ్డలైన వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి రుణభారంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నా యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి నాయన. యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి.
నాయన. వారి సమస్యల నుండి వారికి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా అని స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నాయన మాకు హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ మా సంఘ కుటుంబములు అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మా సంఘ బిడ్డలందరినీ కూడా యేసుక్రీస్తు నామములో దీవించండి నాయన. అయానికి వందనాలు. మా సంఘ కుటుంబములు అందరిపై నీ కృప ఉంచండి నాయన. వారికి ఇచ్చిన మంచి ఆత్మీయతను బట్టి, ప్రార్థనా జీవితమును బట్టి, విశ్వాసం బట్టి మరి ఎక్కువగా నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మరి ఎక్కువగా నీలో బలపడినట్లు, మరి ఎక్కువగా ప్రార్థనలో వారు గడుపునట్లు, విశ్వాసంలో ఇంకనూ నాయన నీకు బలవంతుగా విశ్వాసంలో మరి ఎక్కువగా బలపడి ఆత్మీయతలో బలపడే కృపను మా సంఘ కుటుంబంలో అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. వారి అవసరతలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో మీరు తీర్చండి తండ్రి. నీకు వందనాలు. అలాగే మా దేశంపై నీ కృపనుంచండి. మా దేశ సరిహద్దులు దీవించండి. మా దేశంలో నెమ్మది సమాధానము ఏలుబడి చేయునుగాకని ప్రార్థిస్తున్నాను. మా దేశ నాయకులను దీవించండి, పరిపాలకులను దీవించండి, అధికారులను దీవించండి తండ్రి. నీ కృప అధికారులందరి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో చక్కటి పంటలు పండడానికి, చక్కటి ఆహారం ఉండడానికి సహాయం చేయి. ఎటువంటి కరువు లేకుండా సహాయం చేయనైనా. ఇప్పటికే చాలా దేశాల్లో నాయన కరువు నాయన, ఆహారం లేక ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. అయా దేశంలోకి సమృద్ధి ఆహారం దయచేనైనా. పంటలు చక్కగా పండడానికి మంచి వర్షములు దయచేనైనా తండ్రి. నీ కృప ఆ దేశంలోకి మీదకి దిగనిమ్మని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. మా ప్రపంచ దేశముల మధ్య సమాధానము దయచేయండి, నెమ్మది దయచేయండి, నిమ్మలపరచునైనా. ప్రతి సమస్య నుండి మా ప్రపంచ దేశంలో విడిపించి నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నాతో ఏకీవించి ప్రార్థించిన వారందరినీ యేసుక్రీస్తు నామములో దీవించమని, ప్రతి కుటుంబంపై నీ కృప ఉంచమని, అయా వారి ఏ సమస్యలోనే సహాయం కలుగు చేసి వారిని ఆదుకొనమని, మా పరిచర్యను, మా సంఘమును, అయా మా దేశమును, మా గ్రామమును, మా పట్టణాలపై నీ కృప దిగనమ్మని వేడుకొంచు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగనే భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మారునస్తులను క్షమించిన ప్రకారము రుణములను క్షమించము. శోధనలోనే తేకాదృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు సమాధానం మీ అందరికీ తోడైయునుగాక. ఆమేన్.